హాయ్ ఫ్రెండ్స్, మేము ధర్మపూర్ నుంచి కొండగట్టు నుంచి ఇప్పుడు వేములవాడకు వచ్చాము. నైట్ వరకు చేరుకున్నాం. రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని ఉదయం నైట్ దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఉదయం దర్శనం చేసుకున్నాము. నైట్ ఎక్కువ మంది లేరు, ఉదయం చాలామంది ఉన్నారు. కోడెలాగా చాలామంది ఉన్నారు. కోడెని కట్టేసి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము. వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఇది కరీంనగర్కు 32 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కామారెడ్డి దారిలో ఉంటుంది. ఇక్కడ చరిత్ర చూసినట్లయితే ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వరి స్వామి దేవాలయంకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరట గాని లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదట వినయాదిత్య యుద్ధమల్లుని మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. మధ్యయుగాల్లో వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను కూడా వేములవాడ 11వ శతాబ్దం నాటికే పేరు పొందింది. 1830లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాల్లో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. జగనంపల్లి గురించి వ్రాస్తూ 4 మజిలీల దూరంలో వేములవాడ ఉందని, అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో పులుల భయం ఎక్కువగా ఉండేదని ఆయన వ్రాశారు. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వరి స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 8 లక్షలు ఖర్చు పెడుతుంది. ఈ దేవస్థానం కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేరు చేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్కు కుడి ప్రక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మింపబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ స్థల పురాణ విషయానికి వస్తే భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి పొలంలో శివలింగం దొరికింది. పొలం సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడు. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం. ఇక్కడ ఆలయ ప్రత్యేకుల విషయానికి వస్తే శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడెముక్కు. భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఇక్కడ ఎంతో పుణ్యకరమైన భక్తులు భావిస్తారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడు.
అతని స్మృత్యర్థం ఈ మసీదు నిర్మించారు. వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్, ధర్మపురిలో సంస్కృత విద్యా సంస్థల నిర్వహణ జరుగుతుంది. వేములవాడలో డిగ్రీ స్థాయి వరకు సంస్కృత భాష బోధింపబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శనిదోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు. అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులను అంటే కోడి, మేక వంటి జంతువులను అమ్మడానికి బలి ఇచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. వేరే ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకొని రాత్రిపూట ఒక నిద్ర తీసి వెళతారు. అలా చేయడం వలన తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అందుకుగాను ప్రభుత్వ వసతి గృహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేటు వసతి గృహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నిద్ర కోసం వచ్చే భక్తులకు కాలక్షేపం కోసం వసతి గృహాలకు దగ్గరలో సినిమా హాళ్లు కూడా ఉన్నాయి. అందరూ తప్పకుండా దర్శించుకోవలసిన ప్రదేశం ఇది. లోపలికి రాగానే ఈ విధంగా అతిపెద్ద రాజగోపురం అంటే ఆలయం లోపలికి వెళ్లే ప్రధాన రాజగోపురం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే మనం ఈ రాజగోపురం కనిపించకుండా అంటే అతిపెద్దగా అతి పురాతనమైనటువంటి రావి చెట్టు, వేప చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రావి చెట్టు, వేప చెట్టు అనేవి రెండు ఒకే చోట పెరగడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అనేది చెబుతూ ఉంటారు. అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఈ విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఒకే దగ్గర ఉంటాయని అయితే చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకమైనటువంటి విషయం ధర్మగుండం కనిపిస్తూ ఉంటుంది. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న ఆలయ చరిత్రలో ధర్మగుండం అని పిలువబడే ఈ నీటి కోనేరు అతి పవిత్రమైనది, అతి ప్రధానమైనది, అతి శక్తివంతమైన ఈ ధర్మగుండంలో స్నానం చేసినట్లయితే అనేక బాధలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకం. ఫ్రెండ్స్, అసలు ఈ ధర్మగుండం ఎందుకు ఇంత ప్రత్యేకమైనది, ఎందుకు ఇంత ప్రధానమైనది, వేములవాడ రాజన్న స్వామి ఆలయ చరిత్ర గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ ధర్మగుండం ఈ కాలం నాటిదైతే కాదు, దాదాపు కొన్ని యుగాల నాటి చరిత్ర అయితే చెబుతూ ఉంటారు. కొన్ని యుగాల క్రిందట ఇంద్రుడు తనకు వచ్చినటువంటి బ్రహ్మాత్య పాతకం అనే దోషమును తొలగించుకోవడానికి ఈ క్షేత్రంలో పూజలు చేసినాడని, ఆ తర్వాత బ్రహ్మాత్య పాతకం అనే దోషమును తొలగించుకున్నాడని ఒక చరిత్ర అయితే ఉంది. అలాగే దక్షయజ్ఞం తర్వాత సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణాల యొక్క తేజస్సు తగ్గినప్పుడు సూర్య భగవానుడు మళ్ళీ తన నుండి వెలువడే కిరణాల యొక్క కాంతిని పెంచుకొనుటకు ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల పాటు ఈ క్షేత్రంలోనే ఉండి తపస్సు చేయగా స్వామి అనుగ్రహంతో మళ్ళీ పునర్వైభవం పొందినాడని ఇక్కడ పురాణ గాథ అయితే ఉంది. ఇక ఇంతే కాకుండా త్రేతాయుగంలోన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ స్వామి వారిని సేవించినాడని ఒక పురాణ గాథ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఇప్పటిదైతే కాదు. ప్రతి యుగంలోన స్వామి వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధర్మగుండంలోనే కొలువై ఉన్నారని, ప్రతి యుగంలోన ఎవరో ఒకరు కారణ జన్ముడు ఆలయ స్థల పురాణము, కొన్ని యుగాల నాటి చరిత్ర. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రధాన ప్రత్యేకత చూసుకున్నట్లయితే వేములవాడ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు బద్దిపోచమ్మ తల్లిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. రాజన్న స్వామి వారిని దర్శించుకోవడం ఎంత ప్రధానమో ఆ తర్వాత బద్దిపోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం అంతే ప్రధానంగా భక్తులంతా భావిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు అమ్మవారు ఈ విధంగా భక్తులందరికీ ఆలయంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వేములవాడ క్షేత్రంలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ ఆలయం అతి గంభీరంగా చాళుక్యుల నిర్మాణ శైలిలో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ నిర్మాణ శైలి ఎంత గంభీరంగా ఉంది అనేది. రాజరాజేశ్వర స్వామి కొడుకే ఈ ఆలయంలో భీమేశ్వర స్వామిగా ఉంటాడని ఇక్కడ ఒక చరిత్ర అయితే ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న ఆలయ ప్రత్యేకతలు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.